గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను అధికారులకు విన్నవించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సొన్నభారతి నగర్ నుంచి వచ్చాను. నా పేరు నాగుర్బి, సయ్యద్ నాగుర్బి. కానూరు చేసేంతని లేడీస్ హాస్టల్ పెడతానని డబ్బులు తీసుకున్నాను దగ్గర. తీసుకొని ఇప్పుడు ఎట్లాగంటే అట్లా మాట్లాడి నీ చేతని చేసుకొని నేను ఇవ్వను అని చెప్పి మాట్లాడుతున్నాను. నేను డబ్బులు ఎలా ఇచ్చానంటే నేను డబ్బులు నీకు కలిపి లేడీస్ హాస్టల్ అండి, కానూరు అదే గుజ్జుంగొల సెంటర్ ఉంది కదా, కార్తిక కానూరు అట్లా గుజ్జుంగొల సెంటర్ లేడీస్ హాస్టల్ పెట్టాడు. పెడితే డబ్బులు ఎక్కడైనా ఇప్పి వడ్డీకి నేను కలిపి ఇస్తాను అని చెప్పాడు. అట్లాగానే నేను డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను. ఇస్తే ఇప్పుడు ఎట్లాగంటే అట్లా మాట్లాడి నాకు గలీజ్ కావాల పెళ్ళం ఆమె ఇద్దరు కలిసి కొట్టి నన్ను తిట్టారు. తిట్టింది కాకుండా ఇంకా ఫోన్లో కూడా భయపిస్తున్నాను, మీ పిల్లల్ని నిన్ను ఏమైనా చేస్తాను నువ్వు ఎవరికైనా చెప్తే అని. గంటి అనే అబ్బాయి మాకు తెలిసిన అబ్బాయి, ఆ అబ్బాయికి కూడా చెప్తే నువ్వు గంటికి చెప్పొద్దు, గంటికి నీకేం సంబంధం, నువ్వు ఎందుకు చెప్పాలి, నేను తీసుకుంది నేను, ఇచ్చేది నేను, ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి బెదిరిస్తున్నాడు పొద్దాకలా. కానూరు శశికి ఇచ్చాను. అంటే గంటి తరపు నుంచి పరిచయం, అంటే మా చుట్టాలు ఆయన. ఆ అబ్బాయి తెలిసిన అబ్బాయి కాబట్టి నీ డబ్బులు ఆడికి పోవు, నీకు కలిపిస్తానంటున్నాడు కదా, ఇవ్వు, ఎక్కడికి పోవు, ఇస్తానన్నప్పుడు ఇస్తాడు ఆ అబ్బాయి భయం ఏమి లేదని చెప్పి గంటి అన్నాడు. గంటి అంటున్నాడు, అంత ధైర్యంగా అంటున్నాడు కాబట్టి నేను ఇచ్చాను. 7 లక్షలండి. ఉన్నాయి సార్, ఉన్నాయి, రాసి ఇచ్చాడు. ఆ అబ్బాయి మాట్లాడిని కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నాను. నేను ఇవ్వను, చేతని చేసుకో, రూపాయి బిళ్ళ అని చెప్పి మాట్లాడుతున్నాడు. కాపర్తి వెంకాయమ్మండి, విజయపూర్ 4వ లైన్లో గొడవ జరిగింది. మేము ఉండే తారకారామనగర్ 9వ లైను. ఫంక్షన్కి వెళ్ళాము, మేము మా అబ్బాయి వెళ్ళాము, తర్వాత మా ఆయన వచ్చాడు. ఆ ఫంక్షన్ కాడ గొడవ పెట్టుకున్నారండి మా మరిది కొడుకు, మరిది అల్లుడు తమ్ముడు, నలుగురు వచ్చారు మా అబ్బాయిని కొట్టడానికి. అందరూ కలిసి పాత కచ్చలు పెట్టుకొని 4 సంవత్సరాలు అవుతుంది ఆ గొడవ జరిగిపోయి కూడా. అవి ఇంకా నెల మంచి రేపుతున్నారు, తాగొచ్చి ఆడబడితే తాగొచ్చి వాళ్ళని ఎట్టబడితే అట్ట అంటున్నారు. మేమే మెలకుని ఊరుకుంటున్నాము. ఇక మొన్న మాత్రం తాగొచ్చి గోల చేసి కొట్టారు, మమ్మల్ని ముగ్గురిని కొట్టారు. మా మనోడు ఊరు నుంచి వస్తే వాడిని కూడా కొట్టారు, నలుగురు కలిసి వచ్చి. ఒకటి చేతులు కత్తి ఉంది. కంప్లైంట్ ఇస్తే పట్టాపురంలో తీసుకోలేదు సార్, మేము వాళ్ళు కేసు తీసుకున్నారు. వాళ్ళు తీసుకోవాలా, వాళ్ళది తీసుకున్నారు ముందు, వాళ్ళది అయిందని మమ్మల్ని పట్టించుకోలేదు. మమ్మల్ని లోపలికి రానిలే అసలుకి, ఏమో పట్టించుకోవాలి అసలు. వాళ్ళ రౌడీల్లో తిరుగుతారయ్యా, మరి పార్టీలో నాకు తెలియదు, వాళ్ళు మనకు తెలియదు అసలుకి.